లోటస్ ట్యూబర్స్ తవ్వారు మనోళ్ళు అన్నవాళ్ళు. ఇక్కడికి ఇరగొట్టనా. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో మనం దీన్ని అయితే తింటారు. మనం తినకుండా మనం ఏం చేస్తామంటే ఇక్కడ కట్ చేసుకొని ఇక్కడ కట్ చేసుకుంటాం. సో ఈ నుంచి కూడా మనకు ఫ్లవరింగ్ అనేది వస్తుంది. వేళ్ళ ద్వారా కొత్త ఆకులు వస్తాయి, పువ్వులు వస్తాయి. ఈ పింక్ కలర్ లోటస్ ఫ్లవర్స్ ఇవైతే చాలా అంటే చాలా బాగున్నాయి. నేను ఒకసారి లోపలికి వెళ్ళి మీకు అయితే ఫ్లవర్ తీసుకొస్తా. అసలు మ్యాటర్ ఏందో చెప్తాను నేను, ఓకేనా. లోపల రా కొంచెం మీరు. చూస్తున్నారు కదా ఈ పింక్ కలర్ లోటస్ ఫ్లవర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇవి దేవుని పూజ కూడా పెట్టుకుంటారు. సో ఇవి ఏంటంటే నేను ఎందుకు తీసుకున్నా అంటే ఇవి ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. ఎట్లా తెలుసా, వీటిని అయితే మనం వీటి వేర్లు కింద ట్యూబర్స్ ఉంటాయి. ఈ ఇత్తులు మొత్తం కింద రాలిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా మొలక వస్తాయి. ఆ మొలక వచ్చిన తర్వాత మనం అయితే ఆ మొలకలు తవ్వుకొని మనం ఈ టబ్స్ ఉంటాయి కదా పెద్ద పెద్ద డబ్బాలలో మట్టి పోసుకొని మట్టిలో ఈ వేర్లు పెట్టుకుంటే ఈ ఒక 1 month 1.5 monthలో అయితే మనకైతే ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. మనమైతే ఇవి ఇంట్లో గార్డెనింగ్లో కూడా పెంచుకోవచ్చు. సో అవి అక్కడ తవ్వుతున్నారు. సో నేనైతే అవి తీసుకొచ్చి మీకు తవ్వే వీడియో కూడా చూపించి ఎట్లా పెట్టుకోవాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా గైస్. ఫ్లవర్స్ కూడా ఉంటాయి. ఇవి పూజలో శివునికి పూజకు శుక్రవారం నాడు ఇట్లా యూజ్ చేస్తారు లక్ష్మీదేవికి. సో ఈ సీడ్స్ అయితే ఇవి ఉన్నాయి కదా వీటిని అయితే తింటారు, చాలా బాగుంటాయి. ఇది మకానా అంటారు కదా, అవి పడిపోయిన తర్వాత బ్లాక్ సీడ్స్ని వేయించి అది చేసి మకానా చేస్తారు, అది బాగుంటుంది. ఉడకబెట్టుకొని తినొచ్చు వీటిని కూడా. ప్లస్ నార్మల్ కూడా ఉంటాయి, స్వీట్గా ఉంటాయి, మస్తు ఉంటాయి. అండ్ ఈ సీడ్స్ అంతా చెరువులోనే పడిపోతుంది. మనమైతే వాటిని తవ్వి తీయాలి. అవి గడ్డలు అంటారు, ట్యూబర్స్. ఆ ట్యూబర్స్ ద్వారానే మళ్ళీ మనకది తామర అయితే మొలుస్తుంది. ఇది న్యాచురల్, దీంట్లో ఏముండదు, మనం ఏమి హైబ్రిడ్ అయితే కాదు. చాలా అంటే చాలా జెన్యున్గా ఉంటాయి ఇవి. మీకు ఎవరికైనా కావాలంటే కంపల్సరీ మనకు కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాం, మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, కాల్ అయినా చేయండి. కాల్ చేస్తే నేనైతే వీటిని మీకు ఆన్లైన్ ద్వారా పార్సల్ పంపిస్తా. ఈ ట్యూబర్స్ని ఈ ట్యూబర్స్ అయితే తవ్వుతున్నారు, ఆ ట్యూబర్స్ మీకు చూపిస్తా, ఎట్లా తవ్వుతారు, ఎట్లా తీస్తారు, వాటిని ఎట్లా నాటుకోవాలన్నది కూడా నేను మీకు చూపిస్తాను, ఓకేనా గైస్. మీరైతే మర్చిపోకండి, చూడండి. మనమైతే వెళ్ళి ఆ ట్యూబర్స్ కలెక్ట్ చేసుకొని వద్దాం, ఓకేనా. అది వెనక మీకు మళ్ళీ వీడియో తీస్తాం, ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి గైస్. సో మనమైతే చెరువు కాడ గడ్డలు తవ్వే ప్లేస్కి అయితే వచ్చేసాం, చూస్తున్నారు కదా. ఈ చెరువు అంతా పింక్ కలర్ చెరువు. సో ఈ చెరువులో మొత్తం పింక్ కలర్ ట్యూబర్స్ అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా, ఈ ఫ్లవర్స్కి సంబంధించిన ట్యూబర్సే ఆ అమ్మ తవ్వుకుంటుంది. ఈ గడ్డలను అయితే మెయిన్గా నేనైతే మన సబ్స్క్రైబర్స్కి పంపించడానికి చూస్తున్నా, ఎందుకంటే చాలామంది ఇంటికాడ హోమ్ గార్డెనింగ్ కోసం అయితే యూజ్ చేస్తారు. సో వారికైతే నేను పంపించే ఫెసిలిటీస్ అయితే చూస్తున్నా, కార్గో ద్వారా కానీ డిడిడిసి కొరియర్ ద్వారా కానీ ఈ చుట్టుపక్కల ఉన్న ఎక్కడ ఏరియాకైనా నేను పంపించడానికి రెడీ. మీరైతే కింద నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి, వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను పంపిస్తాను, ఓకేనా. డీటెయిల్స్ వేసుకుందాం. అమ్మ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు తిన్నవాటి గడ్డలు? 5-6 సంవత్సరాలు, 10 గంటల కానించి తింటాను. అంతేనా? ఎట్లా మంచిగా ఉంటాయా? మంచిగా ఉంటాయి. ఇంకా వీటితో ఏమేమి ఉపయోగాలు ఉంటాయమ్మా? ఏంటంటే ఉడకబెట్టుకుంటాం, అమ్ముతాము, తిని కూర వండుకుంటాం, పచ్చి ఇక ఎరిగా రెడ్ గాండ్రోళ్ళే కొంటలు, రెడ్ గాండ్రోళ్ళకి అమ్ముకుంటాం. అవునా? అయితే వీటిని మొలక పెడితే నాటుతాయా? నాటుతాయి. ఏడబెట్టాలి, అవి పెడితే నాటుకుంటాయా? ఈ బురగతో పెట్టాలి. అందాజ ఎన్ని నెలలకు వస్తాయి పంట? మళ్ళా ఎంబడే ఒక 10 రోజుల వరకు ఆకులు వస్తాయి, ఒక నెల 15 రోజుల వరకు పువ్వులు కూడా పోతాయి కదా. అయితే వీటిని ఈ వారాల పలానా వారాల కొయ్యాలి, తవ్వాలి, అప్పుడైతే గడ్డలు బాగా కుడతాయి అని అంటారట, ఎట్లా చెప్పది? ఇప్పుడు నీళ్ళన్నీ ఇనుకుతాయి సర్లే, ఇనిగిపోయి గిట్లా ఇనికిన వల్లే భూమి 6 నెలలు తవ్వితే ఈ గడ్డ వెళ్తాయి. మీరు ఏం చూసి తవ్వుతారు? గడ్డ ఉన్నదని ఎట్లా వెళ్తాయి? మొలక, అలాంటి మొలక చూసి తవ్వుతారా? అయితే ఆదివారం తవ్వుతూ మంచిగా వస్తాయి, వేరే వారం తవ్వుతూ మంచిగా రావని చెప్పాను. ఎప్పుడైనా తవ్వుకోవచ్చు. ఇంతేనా? స్వచ్ఛమైన పంట అంటారు కదా. స్వచ్ఛమైన పంట, దీనికి సూది లేదు, మందు లేదు, ఇక ఎవ్వలమైనా తినచ్చు. కూర వండుకుంటే ఇంకా మాంసం కూర కంటే మస్తు ఉంటాయి. అంతేనా అమ్మా? ఎట్లా అమ్ముతావు నువ్వు? 25 రూపాయల గిన్నె. 25 రూపాయల గిన్నె. గిన్నె ఎన్ని వస్తాయి? వస్తాయి బాగానే. 1/2 కిలో వస్తాయా? 2 కిలో వస్తాయా? 1/2 కిలో వస్తాయి. 1/2 కిలో వస్తాయా? అయితే ఇది మన
పాండవుల పంట అంటారట కదా, పాండవుల పంట అనే పేరు ఎట్లా? పాండవల్లే అర్జున, ద్రౌపది, భీముడు. అయితే ఇంతకెళ్ళి నడమ నడవన్నా చూడు సీద్రం. ఆ ద్రౌపది నడవపోతే ఈ 6 అన్నదమ్ములు ఈ కళలో పోయి పోయి ఆమె దొరకబట్టుకుంటున్నట. ఎందుకు పోతాడ మరి? ఏమో ఇక ఆమెకి ఏం కట్ట వచ్చిందో తెలియదు. వాళ్ళైతే పడతారట ఈ పువ్వుల. సరే అమ్మా, మంచిగానే ఉంటాయి, అమ్ముడుకుంటాయి. ఏ పూలే నెల్లం కదా అప్పుడైతే అమ్ముకుంటాం, బతుకుతాం. ఈ కట్టం అనిపిస్తలే కట్టమే మరి ఎట్లా వస్తుంది పువ్వు, ఎట్లా వస్తుంది కట్ట పడితే? కట్టం లేని కట్టం లేని పువ్వు ఎట్లా వస్తుంది? సరిపడైనా చదువుకొని అమ్ముకుంటాం. బాగా వద్దా వారి బంటల పొక్క కన్నా బాగానే దూరం తవ్వాలి. నేను మోకాలు వంటి తవ్వే. ఇప్పుడు నువ్వు చూస్తానవా? చూస్తానా, చూసినావా గాయస్? చూస్తున్నారు కదా ఎంత కష్టపడుతుందో. తక్కువ దూరం అవుతలేదు, అంత కష్టపడితే ఇలాంటి గడ్డలు దొరుకుతాయి. ఇక వాళ్ళు తిప్పల వాడి 25 రూపాయలకు 100 రూపాయలకు మెల్లగా అమ్ముకుంటారు. అత్తే 10 గిన్నెలు దొరికితే 250 వస్తాయి. 250 వస్తాయి రోజు కష్టపడతా అవుతాయి. అంత కష్టపడితే 250, బంటాల పోయినా 250. అవి పడతాయా? పడతలేవు. అవి సరిగా పడతాయి లేకుండా. ఇప్పుడు బంటాల పోయినా అంతా తవ్వుతారు వచ్చి మళ్ళీ వచ్చి. అవి అటు కూడా ఉన్నాయి గడ్డ. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు తగ్గేదంటే కూడా మస్తు గడ్డ ఉన్నది. వెళ్తాయి వాళ్ళ ఉన్నాయి. ఇప్పుడు తవ్వి పారేస్తారు ఏమో. అటు పోయేస్తా ఒకసారి నేను కూడా. పోయిరాపో అవుతుంది. నేనైతే కలెక్ట్ చేస్తున్నా. వీటిని అయితే మనం ఒక బాత్ టబ్ తీసుకొని, బాత్ టబ్ లో నల్లమట్టి వేసుకొని వాటర్ నింపి ఇవి కొనసాయిలు పెట్టుకున్నాం అనుకో, అవి ఒక 1 వీక్ లో మొత్తం ఆకులు వచ్చేస్తాయి. ఆకులు వచ్చిన తర్వాత ఒక కరెక్ట్ 1.5 month లో అయితే ఇవి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే గడ్డ అవుతుంది. ఒక 1.5 month తర్వాత ఇది ఫ్లవర్ వస్తుంది. ఎందుకంటే నేను ఇంటికాడ సాధిన. సో ఇంటికాడ మా డబ్బులో పెడితే ఏమైందంటే ఒక 1 వీక్ లో మొత్తం ఆకులు వచ్చేసినాయి, వేర్లు వచ్చేసినాయి, కొత్త కొత్త వేర్లు వచ్చినాయి. తర్వాత ఏమైందంటే మొత్తం ఇక ఏంది ఒక ఫ్లవర్ కూడా బయటికి వెళ్ళింది. ఇటు నుంచి ఒక 2 ఫ్లవర్స్ బయటికి వెళ్ళినాయి. ఒకటి చనిపోయింది, ఇంకోటి అయితే మొత్తం పువ్వు అయిన తర్వాత ఉంటాయి కదా తామర బొచ్చేదాకా కూడా వచ్చింది. సో నేనైతే అప్పుడు మస్తు హ్యాపీ ఫీల్ అయినా. ఎందుకంటే నా సబ్స్క్రైబర్ చాలా మంది మన దగ్గర తీసుకొని పోయారు, కానీ వాళ్ళకి వచ్చినాయా రాలేదా అని డౌట్ ఉండేది అన్నట్టు. సో నాకు ఇంటికాడ పెట్టిన తర్వాత అది వచ్చిన తర్వాత నాకైతే ఫుల్ సాటిస్ఫై అయింది. అట్లనే నేను కూడా సరే ఫెయిల్ కావట్లేదు, చాలా బాగా వస్తున్నాయి అని చెప్పేసి అయితే ఈ ట్యూబర్స్ అయితే నేను ఆన్లైన్లో పెడుతున్నా. మనకు ఎవరికన్నా కావాలంటే, మన సబ్స్క్రైబర్స్ కావాలంటే నాకైతే వాట్సాప్ నెంబర్ కాల్ చేయండి, మీ అడ్రస్ పెట్టండి. అడ్రస్కి అయితే నేను కార్గో అండ్ డిటిడిసి కొరియర్ స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే మేము ఆన్లైన్ డెలివరీ చేస్తాం. ఓకేనా గైస్? థ్యాంక్ యూ. మీరు చూస్తూనే ఉండండి, ఇంకా చాలామంది అక్కడ తవ్వుతున్నారు, మనం అయితే కలెక్ట్ చేద్దాం. మీరు ఏ డిస్టిక్ అయినా ఏ జిల్లా అయినా కూడా మనకు అన్ని రకాల సర్వీసులు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఆ సర్వీసుల ద్వారా మేము పంపిస్తాము. కాస్ట్ ఏముండదు, తక్కువ కాస్ట్లో ఉంటాయి. ఓకేనా గైస్? మీరైతే మర్చిపోకండి. అలాగే మన ఛానల్ చూస్తున్న వారు ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళ కష్టాన్ని కూడా మనం ఏదో ఒక ప్రతిఫలం అయితే ఇద్దాం. ఓకేనా గైస్? ఇలాంటి వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తేనే మనకు కూడా కొంచెం మీ తరపు నుంచి సపోర్ట్ కూడా వస్తుంది. చూస్తున్నారు కదా. అండ్ ఇందులో 2 types ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి. రెడ్ ఉంటుంది, పింక్ ఉంటుంది, వైట్ కూడా ఉంటుంది. సో మన దగ్గర ప్రజెంట్ పింక్ అండ్ వైట్, రెడ్ 3 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ట్యూబర్స్. ఇదైతే పింక్, వేరే ప్లేస్లో వచ్చేసి వైట్ కలర్ ట్యూబర్స్ కూడా ఉన్నాయి. అవి 2 మిక్స్డ్ కాంబినేషన్లో కూడా మనం పంపించగలం. ఓకేనా గైస్? చూస్తూనే ఉండండి, మరిన్ని వీడియోస్ కోసం ఇంకా చాలా వస్తాయి. చాలామంది రీచ్ కావాలని కోరుకుంటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్. అది చూపించాను ఇంతకుముందు ఇరిగింది. కవర్ Yani bilmedim.
లోటస్ ట్యూబర్స్ తవ్విరు మనోళ్ళు అన్నవాళ్ళు ఇక్కడికి ఇరగొట్టనా. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో మనం దీన్ని అయితే తింటారు. మనం తినకుండా మనం ఏం చేస్తామంటే ఇక్కడ కట్ చేసుకొని ఇక్కడ కట్ చేసుకుంటాం. సో ఈ నుంచి కూడా మనకు ఫ్లవరింగ్ అనేది వస్తుంది, వేల ద్వారా కొత్త ఆకులు వస్తాయి, పూలు వస్తాయి. ఇక్కడ నుంచి కూడా వేల ద్వారా ఆకులు వస్తాయి, పూలు వస్తాయి. ఈ నుంచి మెయిన్ ఇది ఉందా, ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మనం ఈడి కడి చేసుకొని 3 రకాలుగా 3 వేలని ఒక టబ్బులో పెట్టి ఇట్లా పెట్టేసినాం అనుకో. ఫర్ సపోజ్ ఆ టబ్ ఉంది, మట్టి పెట్టి ఇట్లా పెడితే ఇవి ఆటోమేటిక్గా ఇట్లయితే ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మీరైతే ట్రై చేయండి. నేనైతే వాట్సాప్లో లింక్ పెడతాను, వాటికి మీరు కాంటాక్ట్ కానీ నేనైతే పంపిస్తాను. ఓకేనా గైస్. మన ఈ అన్నవాళ్ళు కూడా చాలా చదువుతున్నారు, వీలైతే అడుగుదాం. ఎన్ని రోజులు చదువుతున్నారన్న మీరు? చాలా రోజులు అవుతుంది. అంతేనా? ఇది ఇంకేమైనా బెనిఫిట్స్ ఉంటాయా? తింటే ఏమన్నా యూజెస్ ఉంటాయా? మంచిగా ఉంటుంది. మంచిగా ఉండేనా? బలం గిలా ఏమన్నా వస్తుందా? బలం వస్తుంది. వస్తుందా? గైస్ చూస్తూనే ఉండండి మరిన్ని వీడియోస్ కోసం. మనమైతే ఆన్లైన్ డెలివరీ అయితే ఉంది అవైలబుల్గా, మీకు కావాల్సి పంపిస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.